మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ ఏదో ఒక ఫంక్షన్లో రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే శరత్చంద్ర, నక్షత్ర కూడా అదే ఫంక్షన్కి అటెండ్ అయి ఉంటారు. గగన్ని చూసిన నక్షత్ర వెంటనే హాయ్ బావా అంటూ నువ్వు ఇక్కడ ఉన్నది ఎలా కనిపెట్టానో తెలుసా అని నక్షత్ర చెబుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడాలనుకుంది ఏంటో త్వరగా చెప్పేసి వెళ్ళు అని గగన్ అంటాడు. అత్తయ్య మన పెళ్ళికి ఒప్పేసుకున్నారు, మమ్మీ కూడా మన పెళ్ళికి ఓకే చెప్పేసింది అని నక్షత్ర చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది. మీ అమ్మ మా అమ్మ పెళ్ళికి ఒప్పేసుకుంటే సరిపోతుందా, మరి ఒప్పుకోవాల్సిన వారు ఇంకొకరు ఉన్నారు కదా అని గగన్ అంటే, ఇంకెవరు బావా అని నక్షత్ర అంటుంది. ఇంకెవరు మీ బాపు అని గగన్ అంటే, అది మా మమ్మీ చూసుకుంటుంది, మా మమ్మీ మా డాడీని ఖచ్చితంగా ఒప్పించింది. ఎందుకు మీ మమ్మీని టెన్షన్, మీ డాడీని టెన్షన్, మీ డాడీ ఇక్కడే ఉన్నారు కదా, వెళ్ళి ఒకసారి అడిగేస్తే పని అయిపోతుంది కదా, ఉండు ఇప్పుడే వెళ్ళి నేను అడిగేస్తాను అని గగన్ చెప్పడంతో నక్షత్ర షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. హలో శరత్ చంద్ర అని గగన్ దూరం నుండే పిలుస్తూ ఉంటాడు. గగన్ రావడంతో శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు. నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది అని గగన్ చెప్పడంతో, నా కూతురు భూమి నిన్ను ప్రేమిస్తుంది అని భ్రమలో ఉన్నావు అని శరత్చంద్ర అంటే, నీ పెంపుడు కూతురు నన్ను ప్రేమిస్తుందని నేను చెప్పానా, నేను చెప్తున్నది నీ పెంపుడు కూతురు గురించే కాదు, నీ కన్న కూతురు నక్షత్ర ఉందే, నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది, నక్షత్ర నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది కాబట్టి నక్షత్ర చావబోయింది అని నవ్వుతూ గగన్ చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటే దూరం నుండి ఇదంతా చూస్తున్న నక్షత్ర మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది.